అమెరికాలో అడ్డదారిలో చేరినటువంటోళ్ళని, లేదా ఇంతకు ముందే ఏ స్టూడెంట్ వీసాతోనో, ఇంకొక దాంతోనో, ఇంకో దాంతోనో జేరి, అది కాలపరిమితి ముగిసిపోయినా కొనసాగుతున్నటువంటి వాళ్ళని, అట్లాగే విద్యార్థిగా వచ్చి వేరే చోట్ల వెళ్ళేటటువంటి వాళ్ళని, ఇట్లాంటియన్నీ కూడా ఏదైతే అమెరికా తిప్పి పంపుతోందో, డిపోర్టేషన్ చేస్తుందో, వాళ్ళల్లో ఈ అక్రమ మార్గాల్లో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మన వాళ్ళే ఎక్కువ కావడం మన దురదృష్టం. చైనా వాళ్ళకంటే మన వాళ్ళే ఎక్కువ ఉన్నటువంటి సందర్భం. అది పంపించేస్తుంది. అది ఒక ఎత్తు అయితే, రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఐసీఈ అంటే ఇప్పటికే H1B వీసాలు కూడా అక్కడ రెన్యువల్ చేయరు, మీ దేశానికి పోయి చేసుకోండి అంటుంది. అంటే అక్కడే అడ్డుపెట్టి ఆపేస్తారు. అట్లాగే అక్కడ కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, లే ఆఫ్స్తో ఉన్న ఉద్యోగాలు పీకిస్తున్నారు. అలాగే 2 నెలలకు మించి అక్కడ ఉండటానికి వీల్లేదు, పొమ్మంటున్నారు. కొత్తగా ఐసీఈ ఎయిర్పోర్ట్లోనే చెక్ చేసుద్దట. ఎలాంటివి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్స్పాండింగ్ చేస్తుందట, సెక్యూరిటీ టైటన్ చేస్తుందంట, గ్యాప్స్ ఏమి ఉండకుండా చూస్తుందంట. ఇక ఐసీఈ చెక్ చేశాక ఐడెంటిఫికేషన్ బిఫోర్ పీపుల్ ఎంటర్ అయ్యే ముందే చెక్ చేసి వాళ్ళు నిజంగా ఆ పర్పస్ కిందకు వచ్చారా, వేరే పర్పస్ కింద వచ్చారా అన్నటువంటి ఫైనల్ చేసి అవసరమైతే అక్కడి నుంచి వెనక్కి పంపిస్తుందట.